హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. నా రిసెప్షన్ వీడియో చూసేద్దామా? అంతకంటే ముందు ఇప్పటి వరకు నా పెళ్లి సిరీస్ చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా రిసెప్షన్ వచ్చేసి May 15, 2023. రిసెప్షన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, పెళ్లి తర్వాత జరిగే ఫంక్షన్. ఇంకా మా స్టేజ్ అయితే చూసారు కదా, ఎంత సింపుల్గా డెకరేషన్ చేయించుకున్నామో. ఇంకా తర్వాత మా లుక్ వచ్చేసి ఇది. ఇంకా ఎలా ఉన్నామో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా నా ఫేస్లో టైర్డ్నెస్ చూడండి, కనిపిస్తుంది కదా కొంచెం, ఎందుకంటే దానికి ముందు రోజు పెళ్ళి అయింది కదా. ఇంకా నైట్ అప్పగింతలు అవి ఇవి అయ్యేసరికి 12-1 అయింది వీళ్ళ ఇంటికి వచ్చేవరకు. ఇంకా అందుకే మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అవ్వడం అనేసరికి ఇంకా ఫేస్లో టైర్డ్నెస్ అనేది కనిపిస్తుంది చూడండి. మా రిసెప్షన్ చాలా స్పెషల్గా జరిగింది. అయ్యో ఇందులో స్పెషల్ ఏముంది అని అంటారా? లాస్ట్ వరకు వీడియో చూడండి. కేక్ కటింగ్ ఉంది, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఒక సర్ప్రైజ్ చేసి రాదైతే ఉంది. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా అందరు రిలేటివ్స్ వచ్చి మాకు బ్లెస్ చేసి ఇంకా న్యూ కపుల్గా విషెస్ చేయడం మాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా అందరు రిలేటివ్స్ వచ్చిర్రు. ఇంకా కొంతమంది పెళ్ళికి కూడా సరిగా రాలేరు. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరు వచ్చిరనే చెప్పాలి. ఇంకా అందరు ఉన్నారు వీడియోలో. ఇలా స్టేజ్ మీద నిలబడి ప్రతి ఒక్కరితో మాట్లాడడం, ఫోటోలు దిగడం బెస్ట్ మూమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అందరినీ ఇలా ఒకే చోట కలవడం అసలు మస్తు అనిపిస్తుంది కదా ఎవరికైనా. అందుకే మాకైతే బెస్ట్ పార్ట్ ఇది. నాకైతే ఇలా స్టేజ్ మీద ఎక్కినప్పుడు అయితే ఫుల్ భయం అయింది. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు, ఇంకా మనకు తెలియని వాళ్ళు కూడా వస్తారు కదా, ఎలా రిసీవ్ చేసుకోవాలో. ఇంకా స్టేజ్ మీద కదా, ఇంకా అందరు మనల్ని చూస్తారు అన్న ఫీలింగ్ ఒకవైపు. ఇలా అయితే కొంచెం టెన్షన్ ఉండే, కానీ తర్వాత లాస్ట్కి వచ్చే వరకు అయితే ఆ టెన్షన్ కూడా పోయింది. ఒక్కొక్కరు వచ్చి విష్ చేయడం, ఇంకా చాలా రోజుల వరకు కలవని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఒక్కసారి ఇలా స్టేజ్ మీద కలవడం, ప్రతి ఒక్కరితో చిన్న కాన్వర్సేషన్, ఇలా ప్రతి ఒక్కరితో ఫోటో, అసలు బెస్ట్ మూమెంట్స్ అనే చెప్పాలి. మధ్యలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కూడా జరిగాయి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అంటే చిన్న చిన్న విషయాలు కూడా మాకు బెస్ట్ మూమెంట్స్గా అనిపించాయి. ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా బావని టీజింగ్ చేయడం, అదే అసలు బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. మా రిసెప్షన్ ఒక ఫంక్షన్ మాత్రమే కాదు, మా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమొరీ. ఎవరి రిసెప్షన్ అయినా వాళ్ళకి బ్యూటిఫుల్గానే ఉంటుంది అని అంటారా? ఎవరిది వాళ్ళకే గొప్ప కదా. ఇంకా అయితే ఎంగేజ్మెంట్ వీడియో పెట్టమని అడుగుతున్నారు, కానీ ఎంగేజ్మెంట్ వీడియో అయితే లేదు, ఓన్లీ పిక్స్ ఉన్నాయి. షార్ట్స్లో పెడతా అన్న కదా, పెడతా కంపల్సరీ. ఇలా మా రిసెప్షన్ వీడియోతో మా పెళ్లి సిరీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా యాజ్ యూజువల్గా వ్లాగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా వ్లాగ్స్ డైలీ అయితే పెట్టలేను, కానీ ఇక వీక్లీ 3 వీడియోస్ అయితే కంపల్సరీ పెడతా. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. సర్లే కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి విష్ చేసి ఫొటోస్ దిగి, ఇంకా లాస్ట్లో కేక్ కటింగ్ కూడా ఉంటుంది. ఇంకా చెప్పడం మర్చిపోయిన, లాస్ట్లో అయితే డ్యాన్స్ చేసిన వాళ్ళది కూడా ఉంటుంది. ఇంకా తెలుసు కదా బంజారా వాళ్ళంటే ఇంకా డ్యాన్స్ అంటే ఎట్లుంటుందో. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ పిక్. ఇంకా చూడండి, ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది ఎంగేజ్మెంట్ కూడా ఒక వీడియో తీపించుకుంటే అయిపోయేది అని. ఫొటోస్ అయితే అన్నీ ఉన్నాయి, పెన్ డ్రైవ్లో ఉన్నాయి. ఆ పెన్ డ్రైవ్ అనేది విలేజ్లో ఉంది, అందుకే ఫొటోస్ అయితే ఇప్పుడైతే పెట్టను, ఇంకా టైం పడుతుంది దానికి. ఇంకా అప్పటి వరకు వీడియో అయితే చూడండి. ఇంక ఇక్కడైతే ఇంకా మా మరదలు తెలుసు కదా, ఇంకా అందరూ మరదలు, వదినలు, అక్కలు, బావలు, వదినలు, అత్తలు అందరూ ఆల్మోస్ట్ అందరు వాళ్ళే ఉంటారు. అందుకే పేరు పెట్టి వీళ్ళది ఇదని చెప్పడం లేదు, ఎందుకంటే వీడియో అనేది స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను వాళ్ళు ఇది అది చూసుకొని చెప్పేవారికి మళ్ళీ ఒకరికి చెప్పి ఒకరు చెప్పకపోతే ఫీల్ అవుతారు. అందుకని ఇంకా నేనైతే మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతున్నా. ఇక్కడ స్పెషల్ మూమెంట్ ఏంటంటే, ఇక్కడ నిన్ననే కదా మా పెళ్ళి అయింది, అప్పుడే ఫ్రేమ్ ఎట్లా వచ్చిందని నేనైతే షాక్ అయినా. ఇంకా అది వచ్చేసి మా పెళ్ళి ఫ్రేమ్ అన్నమాట. ఇంకా మా తమ్ముడు చూడండి స్పెషల్గా అది మా అక్కతో ఫోటో అని బెదిరిస్తుండు. ఇలా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు వచ్చి ఇట్లా ఫోటోలు దిగి పలకరించి మంచిగా వెళ్తుంటే అసలుకి ఆ మూమెంట్సే వేరు. ఇలా అయినా మా ఫ్యామిలీ మెంబర్స్ని మీతో పరిచయం చేస్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీ. అసలుకి ఇలా యూట్యూబ్ ఛానల్లో ఇట్లా మా పెళ్ళి వీడియోస్ పెట్టుకోవడం అసలు అదే హైలైట్ అని చెప్పాలి. వ్యూస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగానే వెళ్తుంది. ఇంకా ఇలానే మీ సపోర్ట్ కూడా వ్లాగ్స్కి కూడా రావాలని కోరుకుంటున్నా. ఇంకా త్వరలోనే వాచ్ టైం 3000 కంప్లీట్ చేసుకొని మానిటైజ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పటి వరకు, అంటే నా పెళ్ళి వీడియోస్ కూడా చూసిరు కదా, అసలు మీ ఫ్రెండ్స్ లేరా, మీ ఫ్రెండ్స్ రాలేరా అని మీకైతే ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది.
నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే నా ఎడ్యుకేషన్ మొత్తము. అయినా కానీ నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేరు. ఒక్కటే ఫ్రెండ్ ఉండే, తను కూడా మ్యారేజ్ అయిపోయింది, ఖమ్మంలో ఉంటుంది. ఇంక ఒక్క ఫ్రెండ్ కూడా లేరా అని అసలు ఎంతమంది షాక్ అయ్యారంటే అంత షాక్ అయ్యారు. అంటే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, అంటే అసలుకి ఫ్రెండ్ సర్కిల్ అనేది ఎక్కువ లేదు. ఎందుకంటే నాకు తక్కువ, అసలు ఫ్రెండ్షిప్ అనేది తక్కువ. అలాంటి పర్సన్ నేను. ఇంకా నాకు ఒక్క ఫ్రెండ్ ఉంటే తనకు పెళ్ళి అయిపోయింది, ఇంకా ఖమ్మంలో ఉంది. ఖమ్మం నుంచి ఏమొస్తుంది చెప్పండి, ఇంకా తను కూడా రాలేదు. ఇంకా నాకు ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరు. అందరు అదే షాక్ అవుతారు, నువ్వు హైదరాబాద్లో ఉంటుండే నీకు ఫ్రెండ్స్ లేరా, నువ్వు పిలవలే కదా అన్ని ఎగతాలు చేసిరు. కానీ నాకు అసలు లేరు ఫ్రెండ్స్. ఉంటే అయినా వస్తారు కదా, అసలు లేనిది ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి మీరు. ఇంకా మా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ వచ్చిర్రు. ఇలా ఫొటోస్ దిగుతున్నారు, ఇంకా డ్యాన్స్ చేస్తారు, డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, ఇంకా తినేవాళ్ళు తింటుర్రు. ఇలా డ్యాన్స్ చేసే దగ్గర మ్యూజిక్ అయితే పెడదాం అనుకున్నా, కానీ కాపీరైట్ పడుతుంది, మన ఛానల్కి డిస్టర్బ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అయితే వాయిస్ ఓవరే కంటిన్యూ చేస్తున్నా. ఇంకా డ్యాన్స్ అయితే చెప్పని అవసరమే లేదు. అసలు డ్యాన్స్ రాని వాళ్ళంటూ ఉండరు నాకు తెలిసి మా ఫ్యామిలీ మొత్తంలో. ఇంకా నాకే సరిగా రాదు చెప్పాలంటే. ఇంకా మా వర్షిబాబు చేస్తాడు డ్యాన్స్, అసలు వేరే లెవెల్ చేస్తాడు వాడు డ్యాన్స్. అయితే డ్యాన్స్ అంటే ఒక విషయం అయితే గుర్తొచ్చింది, చెప్తా చూడండి. ఇంకా నేను మా బావ పెళ్ళికి ముందు అనుకున్నాం అన్నమాట. అంటే అప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది కదా ఒక పాట, ఇట్లా పెళ్ళి అయినప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఏమో మా బుల్లెట్ బండికి వచ్చేస్తావు ఆ పాట ఉంటాయి కదా, ఆ పాట మీద డ్యాన్స్ చేస్తారు కదా. అదైతే అసలు వేరే లెవెల్ ట్రెండింగ్ అవుతుంది కదా అప్పుడు. ఇంకా మేము అనుకున్నాం అన్నమాట మనం కూడా చేద్దాం అట్లా అని. కానీ అది లాస్ట్కి వచ్చేవరకు అస్సలు చేయలేదు. నాకు ఎందుకో మస్తు షైగా అనిపించింది, అసలు చేయలే నేను. అదన్నీ అనుకోవడంలో అది ఒక్కటి కాలే, అది కొంచెం ఒక డిసప్పాయింట్ అనిపించింది. తర్వాత అనిపించింది అరే చేస్తుంటే మనకే మంచి మెమొరీగా ఉంటుండే కదా, ఇప్పుడు కూడా చూసుకోవడానికి ఎంత బాగుంటుండే అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంకా అప్పుడు అందుకు అట్లా అనిపించింది. ఇంకా అలా అయిపోయింది అన్నమాట. ఇంకా నా రిసెప్షన్ వీడియోలో అయితే ఇంకేం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే ఇంకేముంటుంది చెప్పండి చెప్పడానికి. ఇంకా అందరు రిలేటివ్స్ వస్తారు, బ్లెస్ చేస్తారు, మంచిగా లాస్ట్లో కేక్ కటింగ్ ఉంటుంది. ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసిర్రు, ఇంకా గేమ్ ఓవర్ గేమ్ స్టార్ట్ అనే గిఫ్ట్స్ అయితే కూడా ఇచ్చారు. అదైతే లాస్ట్లో ఉంటుంది చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరు వ్యూస్ వస్తున్నాయి, 1K 2K వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు వస్తలేరు. వీడియో మొత్తం చూస్తున్నారు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతాయి కదా. లైక్ కూడా చేయండి, లైక్ చేసి హెల్ప్ చేస్తేనే కదా ఇంకా నాకు కూడా వీడియోలు చేయాలి ఇంకా అనిపిస్తుంది, మోటివేషన్గా కూడా ఉంటుంది. అందుకే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక యూట్యూబ్ చేయడం ఎంత కష్టమో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంక ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసుకొని యూట్యూబ్ చేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇప్పటితో అయితే ఇంకా ఈ పెళ్లి సిరీస్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా మా నాన్నమ్మ మా తాత ఇద్దరు చూడండి ఎంత ఎమోషనల్ అవుతారో లాస్ట్ వరకు. అసలు మా నాన్నమ్మ అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మా మమ్మీ మా డాడీ కంటే ఎక్కువ కూడా మా నాన్నమ్మ అంటేనే ఇష్టం. నాకు మా తమ్ముళ్ళకి ఎక్కువ మా నాన్నమ్మనే ఇష్టం, ఎందుకు అట్లా. ఇంకా నాన్నమ్మ ప్రేమ అన్నమాట. ఇంకా తర్వాత చూడండి వీళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇంకా లాస్ట్లో అయితే కేక్ కటింగ్ ఉంటుంది కదా అని చెప్పిన కదా, కేక్ కటింగ్ అయితే చూడండి. ఇంకా స్ప్రే బాటిల్ అయితే ఎట్లా కొట్టిర్రో చూడండి. ఇంకా మా కొట్టడమే కాకుండా వాళ్ళు కొట్టుకొని కూడా ఎంత అసలు ఫన్నీ మూమెంట్ అంటే అసలు చెప్పలేను మాటల్లో. ఎంత ఎంజాయ్గా అనిపించిందో ఈ మూమెంట్. అసలుకి ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటా చెప్తుంటే మళ్ళీ అసలు నా కళ్ళల్లో తిరుగుతుందన్నమాట, అంత మస్తు అనిపించింది ఈ మూమెంట్. ఇంకా స్ప్రే చూడండి ఎట్లా కొట్టిర్రో మొత్తము. మా రిసెప్షన్ మొత్తంలో ఇదే బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఇలా ఫన్నీగా జోక్స్గా ఇలా ఎంజాయ్ చేస్తూ మా రిసెప్షన్ అయితే జరిగింది. నాకు చూడండి సరిగా అనడానికి కూడా వస్తలేదు, ఇలా అయితే ఎంజాయ్ చేసినాము. ఇంకా నేనే ప్రతి ఒక్కరు ఎట్లా అరుస్తున్నారో చూడండి. అసలుకి వాయిస్ ఓవర్ కాకుండా ఇట్లా డైరెక్ట్ అట్లా వాళ్ళు మాట్లాడేది పెడదాం అనుకున్నా, కానీ ఇంకెందుకులే అని పెట్టలేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే మ్యూజిక్ యాడ్ చేసిర్రు ఆల్బంలో వీడియో చేసిన వాళ్ళు. ఇంకా మ్యూజిక్ పెడితే ఏంటంటే కాపీరైట్ పడుతుందని నాదైతే పెడతలేను. ఆ గిఫ్ట్ కూడా ఇచ్చిర్రు, ఆ గిఫ్ట్ ఏందో గుర్తొస్తలేదు ఇప్పుడు చెప్తామంటే. క్లాక్ టవర్ ఏమో ఉంది, అది అసలు సరిగా గుర్తొస్తలేదు. విలేజ్లో ఉంది, అది ఓపెన్ చేసినామని కానీ అంత ఐడియా లేదు. తర్వాత చూడండి వాళ్ళు ఒకటి ఇస్తారు చేతిలో, అదైతే ఓపెన్ చేయమని అంటే ఇంకేముంటుందిలే అనుకున్నా, కానీ అది ఓపెన్ చేసినాక ఉంటుంది చూడండి, గేమ్ ఓవర్ గేమ్ స్టార్ట్ అంట. ఇంకా నాకు అర్థం కాలే, కానీ తర్వాత మా బావ చెప్పిండు, తర్వాత అర్థమైంది. అది అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు అయితే అర్థం కాలే. అంటే మా బావది గేమ్ ఓవర్ అయిపోయి నా గేమ్ స్టార్ట్ అయిందంట. అంటే మీకు అర్థమైంది కదా, ఇంకా నేను మళ్ళీ ఎందుకు చెప్పడం లే. కానీ
అసలుకి ఇదే బెస్ట్ ఫన్నీ మూమెంట్ అని చెప్పాలి. అది అది అసలుకి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అది ఇస్తారని. ఇంకా అది చూసేసరికి ఇంకా అందరు నవ్వడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా చదివచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది అది. ఇంకా కొందరికి అయితే అర్థం కాదు కదా, ఇంకా అది ఏంది అని పెద్దవాళ్ళు ఉంటారు కదా, అడగడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఇలా అయితే మా మూమెంట్స్ అయితే అన్నీ మీతో షేర్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయింది, ఎండింగ్లోకి అయితే వచ్చేసినాం. ఇంకా లాస్ట్లో డ్యాన్స్ చేసిన వాళ్ళవి ఇంకా ఫుడ్ ఇట్లా తింటారు కదా అందరూ ఒకటే చోట కూర్చొని, ఇంకెవరెవరు ఉంటారు వాళ్ళు. ఇంకా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇంకా ఎన్నిసార్లు చెప్పి నాకే విసుకొస్తుంది. వీడియో మొత్తం చూస్తున్నారు, అదేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నిసార్లు చెప్పాలి. ఇంకా చూసారు కదా, ఆల్మోస్ట్ అందరు రిలేటివ్స్ అయితే ఉన్నారు. ఇంకెవరైనా ఉండకపోతే మేము వచ్చినాం కదా వీడియోలో లేము అని అన్ని ఫీల్ అవ్వకండి, ఎక్కడో మిస్ అయి ఉంటుంది తప్ప. నేనైతే ఆల్మోస్ట్ అందరిది వీడియో పెట్టిన. ఎవరైనా వచ్చిన వీడియోలో లేని వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి. ఇంకా ఫుడ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, మటన్, చికెన్, బగారా అన్నం, సాంబార్, ఇంకా ఏదైనా వెజ్ కర్రీస్ అవే ఉంటాయి కదా, ఏ పెళ్ళిలో అయినా అవే ఉంటాయి. ఇలా అయితే మా పెళ్ళి వీడియోస్, మా పెళ్ళి రిసెప్షన్ వీడియో అన్నీ మీతో షేర్ చేసుకున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఏమైనా కామెంట్ చేయాలని అనిపిస్తే కింద కామెంట్ చేయండి, పాజిటివ్గానే కామెంట్ చేయండి. తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా వ్లాగ్స్ కంపల్సరీ మీ ముందుకు తెస్తూనే ఉంటా. వీక్లీ ఒక 3 times అయితే కంపల్సరీ వ్లాగ్స్ అయితే పెడతా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కంపల్సరీ వీక్లీ ఒక 3 times అయితే వ్లాగ్స్ అయితే కంపల్సరీ పెడతా, షార్ట్స్ కూడా పెడతా. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చెప్పి నాకే విసుకొస్తుంది. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఎందుకు. ఇంకా లాస్ట్లో ఇంకా డ్యాన్స్ చేసే వాళ్ళ కూడా వీడియో ఉందన్న కదా, చూడండి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు, మా మరదళ్ళు అందరు కలిసి, మా చెల్లెళ్ళు, మా అత్త వాళ్ళు అందరు కలిసి చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎట్లా డ్యాన్స్ చేస్తారో చూడండి. అసలుకి డ్యాన్స్ అంటేనే వేరే లెవెల్. ఇంకా మా అత్త అయితే ఫుల్ చేస్తుంది డ్యాన్స్ చూడండి. అక్కడ అందరు మా అత్త వాళ్ళే వీళ్ళు. ఇంకా మా అత్త వాళ్ళే మంచిగా కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇంకా పాట పెడుతుంటే ఆ స్టెప్స్కి వాళ్ళు చేసే డ్యాన్స్కి మీకు మంచిగా అనిపిస్తుండే. ఇంకా వాయిస్ ఓవర్ చెప్తున్నా కాబట్టి ఇంకా సరిగా ఏమనుకోకండి. ఇంకా మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడుతుందని మ్యూజిక్ పెడతలేను. ఇంకా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, నా పెళ్లి సిరీస్ ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో Part 1, Part 2, Part 3 అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. చలో మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా తన్విశ్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.